నిరంతరం అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతాయని, ప్రభుత్వ పథకాల విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందవద్దని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి రూపొందించిన ముసాయిదా జాబితాలోని పేర్లు చదివి వినిపించారు. గ్రామ సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ 4 ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్నవారి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి హెల్ప్ డెస్క్లో దరఖాస్తులను అందించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్కాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ, తహసీల్దార్ నాగరాజు, మండల ప్రత్యేక అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, ఇతర అధికారులు, ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.